గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్పాట్ కి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నాయి. ప్లాస్టిక్ పైపులు కావడంతో పొగ దట్టంగా వ్యాపిస్తోంది. దట్టమైన పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. పశువుల కోసం సమీపంలో వరిగడ్డి వాముకి అంటుకున్న మంటలు, వరిగడ్డి వాము దగ్ధమైంది. ఉదయం 7:30 గంటలకే ఈ మంటలు మొదలయ్యాయి. ఆకతాయిలు సిగరెట్ తాగి విసిరేయడంతోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు స్థానికులు. మందుబాబులకి అడ్డాగా మారింది ప్రకాష్ నగర్. వెంటనే పైపులు తొలగించాలంటున్నారు స్థానికులు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. స్పాట్ కి చేరుకుని మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇప్పుడే కొంచెం మంటలు అదుపులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్లాస్టిక్ పైపులు కావడంతో పొగ దట్టంగా వ్యాపిస్తోంది. ఆ దట్టమైన పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. పశువుల కోసం సమీపంలోని వరిగడ్డి వాముకి అంటుకున్న మంటల వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. వరిగడ్డి వామంతా దగ్ధమైంది. ఉదయం 7:30 గంటలకే ఈ మంటలు మొదలయ్యాయి. ఆకతాయిలు సిగరెట్ తాగి విసిరేయడంతోనే అగ్ని ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు స్థానికులు. మందుబాబులకి అడ్డాగా మారింది ప్రకాష్ నగర్. వెంటనే పైపులు తొలగించాలంటున్నారు స్థానికులు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు దగ్ధమయ్యాయి. ఆ ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఏ స్థాయిలో మంటలు అలుముకున్నాయనేది, అక్కడ ఎంత మేర మంటలు అలుముకున్నాయనేది కూడా మనం చూడలేని పరిస్థితిలో ఆ స్థాయిలో మంటలు దట్టంగా అలుముకున్నాయి. స్పాట్ కి చేరుకొని మంటలు ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ఇప్పుడే మంటలు అదుపులోకి వస్తున్నట్లుగా చెప్తున్నారు. ప్లాస్టిక్ పైపులు కావడంతో పొగ దట్టంగా వ్యాపిస్తోంది. దట్టమైన పొగతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. పశువుల కోసం సమీపంలోని వరిగడ్డి వాముకు అంటుకున్న మంటలుగా తెలుస్తున్నాయి. వరిగడ్డి వాము పూర్తిగా దగ్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ఎంత మేర ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది? గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం స్టోర్ చేసిన పైపులన్నీ కూడా అగ్నికి ఆహుతయ్యాయి. ఒక్కసారిగా 7:30 గంటల సమయంలో పెద్ద ఎత్తున కూడా ఫైర్ రావడంతో స్థానికులంతా అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు, మొత్తం కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఆ చుట్టుపక్కలంతా కూడా నివాస గృహాలు ఉన్నాయి. దీంతో ఉదయం 7:30 దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఒక ఆందోళన అయితే నెలకొని ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో ఆ సమీపంలో ఉన్న వరిగడ్డి వామి, అదేవిధంగా ఇక్కడ ఉన్న గేదెల కోసం ఒక ఫామ్ వేసుకున్నారు. ఆ ఫామ్కి సంబంధించినవి కూడా తగలబడిపోయిన పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. దాదాపుగా 4 గంటలుగా ఫైర్ ఇంజిన్లు వచ్చి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పూర్తిగా మంటలు అదుపురాని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మంటలను అదుపు చేసినప్పటికీ కూడా పైపులు కాబట్టి, ప్లాస్టిక్ పైపులు కాబట్టి విపరీతమైన పొగ వస్తూ ఉంది. దీంతో ఈ నివాస ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితి. కనీసం మనం ఇక్కడ నిలబడదామన్నా కూడా ఈ పొగ దాటికి ఈ పొగ రావడం వల్ల ఊపిరాడని పరిస్థితి నెలకొని ఉంది. దీంతో ఇప్పటికీ పెద్ద ఎత్తున ఈ సిబ్బంది అంతా వచ్చి మొత్తం కూడా మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మంటలు అదుపులో ఉన్నప్పటికీ కూడా ఇంకా పూర్తిగా అగ్ని ప్రమాదం అయితే తగ్గిన పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇక్కడ ఎవరైతే ఈ నివాస గృహానికి సంబంధించిన వ్యక్తి ఉన్నాడో, అసలు ఏం జరిగిందో, ఫైర్ ఎప్పుడు వచ్చిందో, ఏం జరిగిందో అనేది కూడా అతనితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎన్ని గంటల సమయంలో ఫైర్ వచ్చింది, ఫైర్ రావడానికి కారణం ఏమనుకుంటున్నాను? 7:30 కాడి నుంచే అది స్టార్ట్ అయింది. ఫైర్ స్టార్ట్ అయిన తర్వాత ఫోన్లో అందరం చేసాము. నేనైతే ఎవరో అది చేసింది అనుకుంటున్నాను. అది అందరికీ అదైతే ఫైర్ అయింది కాదు. ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి పైపులు? ఇవి ఒక దాదాపు 8 ఏళ్ళ నుంచి ఉంటున్నాయి అన్న. ఇదైతే స్మోక్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నా ఫైర్ అయ్యి వాళ్ళ వల్ల ఏమైనా ఫైర్ అయ్యి ఉండాలి. అంటే మందుబాబులు ఏమైనా వస్తుంటారు ఇక్కడ? మందుబాబులు వస్తారు, ప్యాకెట్ ఆడుతూ ఉంటారు, అక్కడ తాగడానికి వస్తూ ఉంటారు. ఉదయం 7:30 నుంచే ఇక్కడ మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం కూడా ఆందోళనకైతే స్థానికుల్లో నెలకొని ఉంది. మొత్తం మీద ఎవరైనా ఆకతాయికులు ఈ వైపుగా వచ్చి దీని అంతటిని కూడా ఇక్కడ సిగరెట్ లాంటిది ముంటించి వేయటం వల్ల ఫైర్ జరిగిందని కూడా భావిస్తూ ఉన్నారు. అయితే ఈ అపార్ట్మెంట్ వాసులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు, దాదాపు 7-8 ఏళ్లకు పైగానే ఈ పైపులు ఇక్కడ ఉంటున్నాయి కాబట్టి వాటన్నిటిని తీసివేయాలని విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్ళాలని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ నివాస ప్రాంతంలో ఉన్న
అన్సేఫ్గా ఉన్న ఈ ప్లాస్టిక్ పైపులన్నింటినీ కూడా ఇక్కడి నుంచి తొలగించాలి అని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఘటనా స్థలంలో మంటలైతే పూర్తిగా అదుపులోకి వచ్చాయి, కానీ ప్లాస్టిక్ పైపులు కావడంతోనే ఇంకా పూర్తిగా తగలబడుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తున్నాం. ఈ పొగదాటికి చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా ఉండలేని పరిస్థితి, ఊపిరి తీసుకోలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ నాగరాజుతో నాగరాజు, TV9 గుంటూరు.